హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను గోట్ లివర్ ఫ్రై ప్రిపేర్ చేశాను. ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనమైతే లివర్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకుందాం. ఆ తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక అందులో కొంచెం పసుపునైతే వేసుకోవాలి. ఈ పసుపు వేసుకొని ఒకసారి మనం ఇలా కలుపుకుందాం. ఇలా మనము ఈ పసుపు వేసాక ఆనియన్స్లో మనం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నార్మల్గా ఈ లివర్స్ని కర్రీలో వేస్తే బాగోదు అసలు. ఇలా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మనం ఆనియన్స్ వేగాక ఈ లివర్ని అయితే మనం ఈ ఆనియన్స్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా మనం పీసెస్ వేసాక వాటన్ని ఆయిల్లో కలిసేలాగా మనం ఈ విధంగా కలుపుకుందాం. అంతా కలిసాక మనం ఈ విధంగా మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్నాక తీసేయాలి. చూడండి, ఇలా మనం మూత తీసేసాక ఈ పీసెస్కి ఉన్న వాటర్ అంతా ఇలా ఫామ్ అవుతుంది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఒక 80% వాటర్ అయితే ఇది మొత్తము పోవాలి. అప్పుడే మనకి పీస్ ఉడికినట్టు అర్థమవుతుంది. చూడండి, వాటర్ అయితే కొంచెం పోయింది కదా. తర్వాత మనం ఇంకా కారం వేసుకోవాలి. కారం ఇంకా తగినంత ఉప్పునైతే వేసుకుందాం. ఈ విధంగా అయితే మనము కారం, ఉప్పు ఈ ముక్కలకి పట్టేటట్లు మనం ఒకసారి కలుపుకుందాం. ఈ వాటర్ అంతా పోతేనే మనకి పీస్ మంచిగా ఉడికినట్టు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మనం కారం వేసుకోవాలి. ఇది మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి. ఈ ప్రాసెస్ అంతా హైలో పెట్టినా సిమ్లో పెట్టినా ముక్క సరిగా ఉండదు. మీడియం మాత్రమే పెడితేనే చాలా బాగుంటుంది. చూడండి, ముక్క మాత్రం ఉడికిపోయింది. ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుంది చూడండి. అప్పుడు మాత్రం మనకు ఈ టోటల్లీ ముక్క ఉడికిపోయింది. మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అని. అప్పుడు మనమైతే కొంచెము ధనియా పౌడర్ని వేసుకుందాం. ఈ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్నాక మనమైతే చివరగా ఇంకా కొత్తిమీరనైతే వేసుకుందాం. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచండి. మటన్ కర్రీ తినని వాళ్ళు కూడా ఈ లివర్ ఫ్రై చాలా బాగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది లివర్ ఫ్రై మాత్రం. ఇది తింటే మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చికెన్ లివర్ అయినా మటన్ లివర్ అయినా మనం తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ధనియా పౌడర్ వేసాక ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాం. చివరగా మనమైతే ఇంకా గరం మసాలాని వేసుకోవాలి. మనం ఈ లివర్ ఫ్రైలో ఫైనల్లీ మనం గరం మసాలా వేసుకుంటే ఇంకా ఫ్రై కంప్లీట్ అయిపోయినట్టే. సో నేనైతే ఇంకా గరం మసాలా కూడా వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై మాత్రం. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. ఈ విధంగా చిన్నపిల్లలకి కూడా మటన్ తినరు కాబట్టి, వాళ్ళకి త్వరగా అరగదు కాబట్టి ఈ విధంగా లివర్ ఫ్రై చేసి పెట్టండి. ఎవరైనా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.